హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్ అంటేనే ఎక్కువ మామిడి పండు గుర్తొస్తూ ఉంటాయి. నేను ఇవాళ మామిడి పండుతో హల్వా చేశాను అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి. అసలు చేసిన రోజే స్వీట్ ఖాళీ అయిపోయిందండి. అసలు ఫోటో తీయడానికి కూడా వదలలేదండి. పక్క నుంచి ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళిపోయారు అందరూ. ఈ స్వీట్ చేయడానికి నేను ఒక కప్పు మ్యాంగో తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. మెజర్మెంట్ కోసం కప్పు తీసుకున్నాను. ఈ మ్యాంగోని వాటర్ ఏం వేయకుండా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ మ్యాంగో పేస్ట్ అయిన తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ మొత్తానికి కూడా ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి అయితే యూస్ చేసాము అంతే అండి. ఎక్కువ నెయ్యి ఏం యూస్ చేయలేదు. నెయ్యి వేడైన తర్వాత ఇందులో మ్యాంగో పల్ప్ యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాంగో పల్ప్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి, మ్యాంగో పల్పు రెండూ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నెయ్యిలో ఈ మ్యాంగో పల్ప్ మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను 1 కప్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నానండి. మ్యాంగో స్వీట్గా ఉంటే అందులో 1 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మ్యాంగో స్వీట్నెస్ కనుక తక్కువ ఉంటే 1.5 కప్ దాకా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ మెల్ట్ అయ్యి వాటరీగా అవుతుంది కదండి. అందులోనే ఈ మ్యాంగో పల్పు ఒక్కసారి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడకాలి. ఈ మ్యాంగో పల్పు ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ 1/2 కప్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో బాగా మిక్స్ చేయాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ స్వీట్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. అలాగే ఈ స్వీట్ మొత్తం చేయడానికి ఒక 30 to 40 మినిట్స్ లోపల స్వీట్ అయితే రెడీ అవుతుందండి. ఈ రెసిపీ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ అంతే. మ్యాంగో, కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ గీ అండి. సో ఈ 4 ఉంటే చాలు, ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ మ్యాంగో పల్ప్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది కొంచెం టైట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇది టైట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు 1 స్పూన్ నెయ్యి దాకా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ దాకా నెయ్యి అంతే అండి యాడ్ చేసింది. ఎక్కువ నెయ్యి యాడ్ చేయలేదు. సో ఇలా నెయ్యి యాడ్ చేసి దాన్ని కలుపుతూ ఉండాలండి. నెయ్యి యాడ్ చేసినప్పుడు ఆ నెయ్యి మెల్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఆ నెయ్యి అంతా అది పీల్చుకొని కొంచెం టైట్గా అవుతుంది. టైట్గా అయినప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలా ఒక 2 to 3 టైమ్స్ చేయాలి అంతేనండి. నెయ్యి ఇలా మధ్య మధ్యలో యాడ్ చేయడం వల్ల స్వీట్కి గ్లాసీ ఫినిష్ కూడా వస్తుంది. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని 1 సైడ్ కలుపుతూనే నేను ఇంకొక సైడ్ ఒక కేక్ టిన్ తీసుకున్నానండి. ఈ కేక్ టిన్ని ఆయిల్లో ఫస్ట్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఒకవేళ కేక్ టిన్ అవైలబుల్ లేకపోతే అంచు పెద్దగా ఉన్న ప్లేట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. సో దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందులో బటర్ పేపర్ వేస్తున్నానండి. బటర్ పేపర్ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, అదర్వైజ్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. సో బటర్ పేపర్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కొంచెం ఆయిల్లో గ్రీస్ చేసుకుంటున్నాను. ఈ గ్రీస్ చేసుకున్నటువంటి కేక్ టిన్లో నేను నట్స్ యాడ్ చేస్తున్నానండి. పంకిన్ సీడ్స్, బాదాం, అలాగే క్యాషనట్ అవి చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కాకుండా వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది కన్సిస్టెన్సీ అయితే మ్యాంగో హల్వాకి కన్సిస్టెన్సీ వచ్చిందండి. సో ఇది రెడీ అయిపోయింది. మీరు చూసారా, అది తవాని వదిలేసి కొంచెం గీ కూడా వదిలేసింది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. అలాగే ఈ మ్యాంగో హల్వాని ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ టిన్లో వేసి ఒక 2 to 3 టైమ్స్ దాన్ని ట్యాప్ చేస్తే అది సెట్ అయిపోతుంది. దీన్ని 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయగానే అది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి.
ఈ హల్వా కూల్ అయ్యి సెట్ అవ్వడానికి ఒక 1 అవర్ దాకా టైం పడుతుందండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను నైఫ్ తీసుకొని దాన్ని సైడ్స్ అంతా కూడా కొంచెం లూజ్ చేసుకుంటున్నాను. ఈ హల్వాని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ కేక్ టిన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసి దాన్ని తీసేసాను. చూసారా ఎంత ఈజీగా హల్వా అనేది రెడీ అయిపోయిందో. అండ్ చూడ్డానికి చాలా బాగుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీటిని పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నైఫ్ని కూడా నేను గ్రీస్ చేయలేదండి, అయినా కూడా అంత ఈజీగా కట్ అవుతుంది. అసలు ఇది చూసారా అండి ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు పట్టుకోవడానికి కూడా కష్టంగా ఉన్నిందండి, చేయి జారిపోతూ ఉన్నింది. అండ్ చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.